ప్రతి మహిళ లక్షాధికారి కావాలని ఆకాంక్షించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ మహానేత ఆశయాలను పుణికిపుచ్చుకున్న తనయుడు వైఎస్ జగన్. అందుకే అక్కా చెల్లెమ్మలకు పలు సంక్షేమ పథకాలను అందజేస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. దీనిలో భాగంగానే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4 దఫాలుగా మాఫీ చేశారు సీఎం వైఎస్ జగన్. ఇక్కడ చీరలకు ఎంబ్రాయిడరీ చేస్తున్న ఈమె పేరు మాచర్ల స్వాతి. కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన స్వాతి గత 14 ఏళ్లుగా దత్తస్థాయి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉన్నారు. స్వాతికి భర్త, కుమార్తె ఉన్నారు. భర్త ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. భర్త సంపాదన కేవలం ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోయేది. దీంతో 6 ఏళ్ల క్రిందట ఆమె సొంత కాళ్ల మీద నిలబడాలనుకున్నారు. అందుకే ఎంబ్రాయిడరీ వృత్తిని ఆమె ఎంచుకున్నారు. ప్రభుత్వం కూడా స్వాతికి పూర్తి సహకారం అందించింది. డ్వాక్రా రుణాలతో పాటు 0 వడ్డీ పథకాలు ఆమెకు అందుతున్నాయి. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4 దఫాలుగా ఆమెకు రుణమాఫీ జరిగింది. ఒక్కో ఏడాదికి 10,400 రూపాయల చొప్పున ఆమెకు రుణమాఫీ జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు ఉషా మిషన్ ఉండేది, 20,000 మిషన్. తర్వాత 1,00,000 రూపాయలు ఉషా జనోమి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాను. తర్వాత ఈ 30,000 ఇలా ఇచ్చిన డబ్బులు మా గ్రూప్కి 4,40,000 వచ్చినాయి మా గ్రూప్కి ఒకదానికి. సో అందులో నా వాటా 40,000 రూపాయలు. అది నేను ఇంట్లో ఈ మొత్తం మా హస్బెండ్కి కొంచెం సపోర్ట్ చేయడానికి అని చెప్పి దీనికి వాడుకోవడానికి యూజ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మాకు పిఎంఈజీపీ లోన్ కూడా తీసుకున్నాము. 5 లక్షల మిషన్ సబ్సిడీ వచ్చింది, 1,90,000. మంత్లీ నెల 10,000 కట్టేలా పెట్టుకున్నాను. ఇంకా డ్వాక్రా గ్రూప్లో ఉండడం వల్ల లోన్స్ అవన్నీ కూడా వెంటనే అవుతున్నాయి. అక్కడ మా ఓన్ హౌస్ దగ్గర కూడా ఇళ్ల పట్టాలు అవన్నీ కూడా బాగానే ఇచ్చారు. ఇక మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కలెక్టర్ కృతికా శుక్లా. 37,000 గ్రూప్స్కి బెనిఫిట్ చేయడం జరుగుతుంది. వచ్చే 2 వారాల్లో ఇది మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దాని ప్రకారం గ్రూప్స్కి దీని గురించి అవగాహన కూడా తెలియచేసి ఈ అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇది 4th ఇన్స్టాల్మెంట్. టోటల్ 4 ఇన్స్టాల్మెంట్స్లో మనకి మోర్ దెన్ 1,200 crores ఈ పథకం కింద క్రెడిట్ చేయడం జరిగింది. మొత్తం 37,000 గ్రూప్స్కి. సో 11th April 2019 మనకి ఈ 37,000 గ్రూప్స్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఏముందో అది మొత్తం ఈ 4 ఇన్స్టాల్మెంట్స్లో ఈ రోజు అంతా క్లియర్ చేయడం జరిగింది. మరోవైపు 4వ విడత ఆసరా కింద కాకినాడ జిల్లాలోని పొదుపు సంఘాలకు 300 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరింది.